హలో ప్రసాద్ బాగానే జీతం మళ్ళీ నువ్వే నీ నంబర్ వాడతావా? నేను కట్ చేస్తాను కదా, ఏం చేస్తున్నావు? యో ఎందుకు కట్ చేస్తాను భయ్యా నువ్వు ఫోన్లు? అమ్మ జీవితం ఇవ్వడు అనుకుంటే భయ్యా. యో ఈ రోజు చిలకరూడి చింతామణి అక్క బర్త్డే విష్ చేసావా లేదా? వాళ్ళ బట్టి అయితే నాకేంటి ఫోన్ చేసి అడుగుతున్నావయ్యా స్వామి? యో ఆ ఎక్కే నీకు ఇంజక్షన్ ముందర వెనకాల పొడిపిస్తున్నది. అమ్మ నాకేంటి అట్లా ఇంజక్షన్లు ఏమి? యో వాళ్ళు కొరుక్కుంటున్నారు భయ్యా, నేను ఇంజక్షన్ వేసి పెట్టుబడి వాళ్ళదే. చెప్పులతో కొడతానని కొనుక్కుంటే లోపల మళ్ళా. సరే కానీ ఒక్క విషయము, మన ఊరు ఏది చెప్తివి నువ్వు? ఏ ఊరు చెప్తివి నువ్వు మంది? చెప్పు ప్రసాద్, ఏ ఊరు? మాది అనంతపురం. సరే కానీ నీకు శుభవార్త. అనంతపూర్లో పెద్ద కంపెనీ పెట్టాలని చూస్తున్నారు ఆఫీసు. మన ఇల్లు పెద్దదేనా? మా ఇల్లు పెద్దదే. ఎన్ని రూములు ఉంటాయి? 8 ఉంటాయి. సరే ఒక 5 రూములు బాడికి ఇచ్చేసి కంపెనీకి దుడ్లు దండిగా వస్తాయి నీకు. సరే ఎంత చెప్తారప్ప అప్పుడే. ఎంత అంటే నేను ఉన్నా కదా ప్రసాద్, రూమ్ బాడీగా ఒకటి 9,000. ఎంతైనా ఇస్తారు భయ్యా, పెద్ద కంపెనీ ఇది. తప్ప కంపెనీ అనుకుంటువా? చెప్పేది నాకు రూమ్ నీట్గా ఉండాలా. రూమ్ నీట్గా ఉండాలా. రూమ్ లో ఎప్పుడు అగరబత్తిలు అంటిస్తారు భయ్యా, స్ప్రే కొడుతూ సెంటు కొట్టుకునే ఉంటారు ఎప్పుడు చూసినా. అది మంచి పద్ధతి. పూలు కూడా ఉంటాయి రూమ్ లో. అది మంచి పూలు ఎంటుకుంటాయా లోపల జేవన్ రూమ్ లో ఉంటాయి. యో నీకు తెలుదులే భయ్యా కంపెనీ ఇది ఫ్లవర్ కంపెనీ. ఫ్లేవర్ సర్లే. చిలకల ఫ్లేవర్ అని ఓన్లే చాలా పెద్ద కంపెనీ ఇది. సరే మన ఇంటి పక్కన చుట్టుపక్కల ప్లేస్ ఉందా? బాగా చాలా ఉంది. మళ్ళా ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉండదు. ఎందుకంటే లారీలు కార్లు ఆటోలు వచ్చి ఆగుతుంటాయి భయ్యా కంపెనీకి వచ్చే వాళ్ళు. అన్నీ యో ఏందనుకుంటున్నావు, ఎక్కడెక్కడో వస్తారు. అబ్బా పెద్ద కంపెనీనే అది. యో 5 మంది వచ్చి దిగుతున్నారు. రేపు పికప్ చేసుకో మన ఎంప్లాయీస్ ని. పికప్ చేసుకుంటా, అడ్రస్ పెట్టి అట్లే. యో నువ్వు మళ్ళా వాళ్ళతో ఏమైనా తప్పుగా బిహేవ్ చేసావు ప్రసాద్, మాట వస్తుంది. లేదు గుండెల్లో పెట్టుకుని అక్కడక్కడ చూసుకుంటాది. యో ఏంది అక్కడ ఇక్కడ అంటే? కాదు చూసుకుంటా నేను అట్లా. నువ్వు కొంప ముంచే పోయా, నీది పెద్ద ఆఫర్ ఇది. ఆఫర్ కాదు, బంపర్ ఆఫర్. అదే అందుకు జాగ్రత్త చూసుకో. బోర్డు కంపెనీ పేరు బోర్డు పెద్దగా వేయించాలా. ఏంటి బోర్డు? చెప్తూ కంపెనీ పోయా, ఇప్పుడు నువ్వు దానికి కూడా ఎంప్లాయరే. నువ్వు కూడా ఆ బోర్డుకి నీ పేరు వేయించి నీ ఫోన్ నంబర్ వేపి లేపిస్తాలే. సరేనా? కంపెనీ పేరు వచ్చేసి చిలకల చీకటి వ్యాపారం అని పెట్టు. ఏందయ్యా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు? యో కంపెనీ పేరు పోయాది. కంపెనీ పేరు చిలకలరే నైట్ రాత్రి. చిలకల చీకటి వ్యాపారము. ఏం చీకటి వ్యాపారం అంటే ఏంది? లోఫర్. యో నైట్ డ్యూటీ పోయా ఇది. నైట్ డ్యూటీ చేస్తారు. నైట్ డ్యూటీ చేస్తారా? నైట్ పనుకుంటారా ఏమన్నా? యో ఎక్కడెక్కడ మన కస్టమర్లు ఇంటికి వచ్చిపోతారు కంపెనీకి. తలాకు రూమ్ లెక్క పంపించి వాకిలు వేసి కూర్చున్నా ఉంటే లెక్క పర్సనల్ మీటింగ్స్ జరుగుతుంటాయి. లోపల కూడా మీటింగ్ పెడతానావా? లాడ్జ్ రూమ్ ఇమ్మంటున్నావా నువ్వు? అవులా ఏమన్నా గానగా దిగుతారా ఏమన్నా? యో నా ఇల్లు లాడ్జ్ మాత్రం మార్చమంటావా? యో లార్జ్ కాదు మాట్లాడతావు. నా ఇల్లు ఎంత గొప్ప రేపు చూస్తారా నువ్వు? యో ప్రసాద్ కట్టికే బ్రోకర్ వాళ్ళు కనబడతానా? యో ఇది కంపెనీ వాళ్ళు కస్టమర్స్ వచ్చిన వాళ్ళకి. నాకెంత పేరు తెలుసా నీకే? ఇంకా పేరు ఇంట్లో పెట్టుకోమన్నా కాల్చుంటే ఎవరన్నా దిగుతావేమన్నా? యో కూల్ గా ప్రసాద్. కంపెనీ ఏం మాట్లాడతాను మళ్ళా? ఒక్కసారి విను ప్రసాద్ నేను చెప్పేది. సైతాన్ మళ్ళీ మాట్లాడతాం మళ్ళా. ఇను పోయా ఒకసారి. ఏమన్నా చెప్పు, ఇంకా ఏమైనా చెప్పప్పా. యో 5 రూముల్లో 5 మందిని కస్టమర్ని పంపించి గడి పెట్టేసి నువ్వు బయట కూర్చొని ఉంటావు అనుకో,
వాళ్ళు సిగరెట్లకు మందుకో నిన్ను పంపిస్తే 5-10 దుడ్లు వస్తాయి కదా. ఏమే చిల్లర అవుతారు చేసేకి బ్రోకర్ పని చేసేకి నేమైనా బ్రోకర్ అని అనుకుంటా. ఎంప్లాయ్ చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు, ఎక్కువ మాట్లాడిపోతున్నావు నువ్వే. చిల్లర మంగోడా మళ్ళా ఏడ మాట్లాడుతావు నువ్వు? మీ వాళ్ళు తెప్పించుకో, మీ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు పెట్టించుకో, వాళ్ళ కంపెనీ పెట్టుకో, వాళ్ళ కంపెనీలో పోయి. నువ్వు పెద్ద మాటకారి భయ్యా, వచ్చిన కస్టమర్స్ ని ఎంప్లాయీస్ ని బాగా నువ్వు ట్యాగిల్ చేస్తావు. మీ వాళ్ళు చేయలేరా? మీ వాళ్ళకి రాదా? నేనే దొరికినా? నా కోపే దొరికిందా నీకేమన్నా? కొడతారు మా వాళ్ళు ఇంకా ఇంట్లో తెలిస్తే. కస్టమర్స్ చినిగిపోయిన బట్టలు నువ్వే తీసుకొని కుట్టించుకొని ఆల్టరేషన్ వేసుకోవచ్చు. నా ఎంత వాళ్ళు వేసుకున్నంత కర్మ కాదు నీకు. నువ్వే కాల్చి నువ్వు వేసుకోపోతే మోసపడే వాళ్ళే. వాళ్ళు డాన్లు వేసుకో, వాళ్ళు అవన్నీ వేసుకో, లోపల అన్నీ లోపలడా మమ్మడా. 3 డ్రాయర్లు కలిపితే నీకు ఒక చొక్కా అవుతుంది కదయ్యా. నీకు 4-5 అయితే కదా నీకు కూడా. ఎట్లా పోయి సావట్లా ఇంటికి వచ్చాడావా? ప్రసాద్, ఏమే ఫ్యూచర్ లో నువ్వు ఎటు చేసే బిజినెస్ ఇప్పుడే దిగినావంటే మంచి ఉంటుంది. నేను ఏదో బిజినెస్ అనుకుంటే నువ్వు బ్రోకర్ పని కాదు. నా బిజినెస్ వేరే, నీ బిజినెస్ వేరే. బ్రోకర్ ముండా మళ్ళీ తర్వాత నీకు పాత కస్టమర్లు కాంటాక్ట్ ఉంటుంది. ఏంది రౌడా ఉంటుందా కాంట్రాక్ట్? నాకు అసలు ఆ పని అవసరమా? నాకు ఎంత తెలుసా, మర్యాద ఎంత తెలుసా? ఇట్లా ఎడంచి ఇట్లా ఎత్తితే నా వైపు చూస్తారు తెలుసా? ఎడం చేయెత్తితే జనాలు చూస్తారా? నా మొత్తం అంతా నా వైపు చూస్తారు తెలుసు. మళ్ళా ప్యాంట్ ఇప్పు ఊరంతా చూస్తారు ప్రసాద్. డైర్ అయిపోయి అంతే కదా. నీకు అర్థం కాలేదు ప్రసాద్. ఇప్పుడు వచ్చిపోయే కస్టమర్లు కాంటాక్ట్లను తీసుకొని వాళ్ళకి చెప్పు, నేను రేపొద్దున ఆపరేషన్ చేయించుకుంటాను, ఇంజక్షన్ పొడిపించుకుంటాను, తర్వాత నాకే వద్దురు మీరు అని చెప్పి పెట్టిండు. చిల్లర మగమోడా, నువ్వు గానాక ఏమని చేసినావు అనుకో, నీ అదే పని నీ దగ్గరకు వచ్చి నీకు ఆపరేషన్ చేసి నీకు పెట్టిస్తా అందరితోనూ. నీకే చిల్లర మగమోడా, ఎవరో ఏమైనా మాట్లాడుతున్నావా? ప్రసాద్ ఫస్ట్ ఎవడే నువ్వు అసలు? ఇంటికే ప్రసాద్ అనుకుంటా, బొంగులో ప్రసాద్ అనుకుంటా నువ్వు. నా పేరు కస్టమర్లు వచ్చినప్పుడు పెదాలు కొరుక్కుని అలవాటు చేసుకో, వాళ్ళకి అదో రకంగా చూడు. నువ్వు చూడు అయ్యా, నువ్వు నడంపించుకొని అవన్నీ చేసుకో. నువ్వంతా బాగా ప్యాంటు కొద్దిగా కిందకి జార్చుకొని పెదాలు కొరుక్కుంటా చూడు ప్రసాద్. నువ్వు అరటికే చెప్పుకొని చూస్తాను వాళ్ళకల్లా, వాళ్ళే వస్తారు నీ దగ్గర. గురించి నువ్వు మాట్లాడుతున్నావు ప్రసాద్? మళ్ళీ మాట్లాడతావు. ఏం మాట్లాడేది కూడా తెలియదు అసలు. నా బిజినెస్ గురించి ఏంది, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నేను ఎవరిని నీకు తెలుసునా? నువ్వు ఎవరు పోయా? మావాడే కదా. ఏంది నీ వాడిని అయితేనే బ్రోకర్ ఎవరు అనుకుంటుంది. మన ఇంటిని పెద్ద ఆఫీస్ చేసి పడేమో. నీ చేసావు నీ ఇల్లు ఏమే. ఇంకొకటి బయట ప్యాకెట్లు అమ్మో, నీకు మంచి దుడ్లు వస్తాయి ప్రసాద్. నువ్వు అమ్ముకో, నువ్వు పోయి నువ్వే అమ్ముకో, నువ్వే ఇచ్చుకో, నువ్వే ఇప్పించుకో, సరిపోతుంది. ఇంకా వాళ్ళంటికి నేనేటికి. బయట నువ్వు ఎన్ని అమ్మచ్చు, గుట్కలు అమ్మచ్చు, సిగరెట్ అమ్మచ్చు, మంద అమ్మచ్చు, చికెన్ కడ్డీలు కాల్చి అమ్మచ్చు. ఎట్ట నీ స్టార్ మారిపోతుంది కదా. బజారుడా, అదే పని నువ్వు చేయొచ్చు కదా. అదే పని నువ్వే వేయించుకోవచ్చు కదా. అదే పని నువ్వే వేయించుకొని పోయి బతకచ్చు కదా. ఇవన్నీ నాకేం చెప్తాను? చిల్లర మోడా, నీకు అంత మోజు ఉంటే పోయి ఆపరేషన్ చేయించుకొని నువ్వు వేయించుకో. వచ్చాక మంచి చిల్లర నాకు బూతులు రప్పికోవడం ఎక్కువ మాటలతో కవరేజ్ చెప్తాను నీకే. మళ్ళా ప్రసాద్ వచ్చిన కస్టమర్స్ తో లారీలోను కార్లలో. నువ్వు ప్రసాద్ ఎవరయ్యా నీకే? నువ్వు ప్రసాద్ అని పిలిచి అంటే నరికేస్తా నీకే. ప్రసాద్ కస్టమర్లతో నువ్వు 2-3 కిలోమీటర్లు జాలీగా అట్లా కార్లో లారీలో వెళ్ళావనుకో, ఉంటున్నావా? నీకు ఆడబడితే ఆడ తొక్కేస్తా, ముడ్డి మీద తొక్కేస్తా, నీ ముందరే తొక్కేస్తా. నీకే పని చేయకుండా చేస్తా. నిన్ను పండబెడితే ఆడగండి ఆడ. కస్టమర్లతో స్పీడ్ బ్రేకర్లతో టచింగ్లు ఎట్టుంటాయి నీకు ప్రసాద్? నువ్వు ఆడ పోయి గోవలో పోయి ఆపరేషన్ చేసుకుని గోవాలో పోయి పెర్రలో అంతా బక్కబారం అనుకో.
వేసిపోతాంటారు ఓడు కూడా. యో నీకు ఈ నడుముకి చేంజ్ చేపిస్తారు భయ్యా. యో మంచి కూతురు వస్తున్నాయి పక్క పో. నాకు ఎక్కువ మాట్లాడినావంటే నాకు నదికేస్తాను పనికి నా కోపం తెప్పిద్దాన్ని నాకు చూడ ఇంకా ఎట్లా పక్కబా. యో రేపు పొద్దున కంపెనీ పెట్టావని నీకు ఎంత పేరు ఉంటుంది మీ బంధువుల్లో కానీ తెలిసిన వాళ్ళలో. యో నాకు మారమరైపోతాను. నువ్వు ఎవరు నాయనా స్వామి, నువ్వు ఎవడు నువ్వు నాకే ఇటు మాట్లాడి మా వాళ్ళంతా చూస్తున్నాను. నాకు అలా ఏంది ఇట్లాడుతున్నాను ఇట్లా బతుకుంటున్నాడని చెప్పు. కంపెనీ పెడుతున్నామని చెప్పు ప్రసాద్, తప్పేముంది? మొత్తం మారమర ఈడు తీసుకొడతానండి ఈడ మా వాళ్ళు అట్లా కంపెనీ అని చెప్తే లాస్ట్ పెట్టమంటున్నావు. కంపెనీ కాదు లాడ్జ్ కాదు ప్రసాద్, 10 మందికి సేవ చేస్తున్నాము అని చెప్పు. సేవ చేయలే ఏ లోపల సేవ గబ్బులు ఎత్తున్నావాడా నువ్వు సేవ అని చెప్తున్నావు. లోపల మగమాడా మళ్ళీ బజార్ మగమాడా. కస్టమర్స్ వచ్చినప్పుడు ఒంటికి ఆయిల్ పూసుకొని నిలబడు, బాగుంటుంది ప్రసాద్. ఎవరయ్యా నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, ఎక్కడ పుట్టినావు, నీవేమి నువ్వు ఎక్కడ బా నాకైతే తల నువ్వు గానే కనపడి అనుకో నీ తల ఏముండదు, బుజ్జి బుజ్జి చేసేస్తాను నాకు దిగింది అనుకో. తెలియని వాళ్ళు లేరు తెలుసా? ఏంది ఢిల్లీ ధనరాజు. ఏంది ఢిల్లీ ధనరాజు. ధనరాజు అంటావు, గంగరాజు అంటావు, ఇంకా ఇంకా పోయి ఇంకెన్ని మారుస్తావు పేర్లు నువ్వు. నా మాటను కరెంటు పోయినప్పుడు రూమ్ లేక వచ్చిన కస్టమర్ని గట్టిగా పట్టేసుకో. నాకేం నోటి నుంచి బూతులు వస్తున్నాయి. బూతులు రానికోకుండా మంచి పద్ధతిగా ఇస్తున్నా. నాకు ఇలాంటివి సరిపోవు, నన్ను సతాయిద్దు. నేను పదుకోవాలి నిద్రపోయా గెలికి నువ్వు తిట్టించుకుంటున్నావు. అసలు ఇంతకీ నీ ఎవరయ్యా నువ్వు అన్నని నువ్వు నాకు పోవయ్యా నువ్వు ఫోన్. ప్రసాద్ లోపల ఉన్న ఆశలు కోరికలు చంపుకొని బతకకు ప్రసాద్. నీలో ఉన్న ఆవేదన నేను అర్థం చేసుకుంటున్నాను. నేను నా కోరికలు ఉన్నాయి, నా అన్ని ఉన్నాయి, తీసేసుకున్నాను. నాకు ఇంకో ఏమొద్దునైనా నువ్వు ఏంటికినైనా స్వామి. నీకు అంకుల్స్ అంటే పిచ్చి అని నాకు తెలుసు. ఏంది నీకు అంకుల్స్ అంటే పిచ్చి అని నాకు తెలుసు ప్రసాద్. ఎవడైనా ఆడదాన్ని ఇష్టపడతాడు కదా, నువ్వేంది అంకుల్ అంటున్నావు. అంకుల్ రూమ్ లోకి ఎంటర్ అయితే లైట్ ఆఫ్ చేయి. బజారు చిల్లర అంతే చిల్లర అవుతారు బజార్ అంటే తీసుకుంటా. ఎక్కడి నుంచి వస్తున్నాయి నీకు బుద్ధులు నీకే? నాకు వస్తే బేవర్స్ మంచి నిక్కర్ వేసుకొని నిలబడు, ఆయిల్ పూసుకొని ప్రసాద్. నువ్వు పూసుకొని ఆయిల్ పిర్రలకంతా కూర్చోడు, పిర్ర కొట్టి పూసుకొని నిలబడు. లిప్స్టిక్ పెట్టుకొని మర్చిపోకు. చిల్లర మొడమాడా చుట్టాల మొగమాడా నీకు నూనె పూసుకొని నిక్కర్ తో పెదాలు కొరుక్కుంటా నిలబడు. అంకుల్ వస్తుంది లైట్ ఆఫ్ చేయి. అసలు ఎట్లా కనపడతా నేను? ఎవరు తెలుసా నేను? ఎవరు నువ్వు? శివానయ్యా నేను. ప్రసాద్ నువ్వు ఎప్పటికీ మా ప్రసాదే ప్రసాద్. వాడేమో ఈ ప్రసాద్ ఎవడు, వాడేవుడు, నీకు వాడెట్లా కలిసినాడు, నువ్వెట్లా కలిసినావు, వాడేవుడు నేను ముట్టాల మొగోడు వాడే వానేమో మాట్లాడుతున్నావు. నేను ప్రసాద్ కాదప్ప స్వామి. చెరువులో శంకరయ్యని పట్టుకున్నప్పుడు మేము వచ్చి ఇడిపిలేదా? నేను పట్టుకోలేదప్ప స్వామి. ఎవడప్ప నువ్వు? శంకరయ్యని పట్టుకొని నువ్వు అడం పెట్టినప్పుడు నాకు వస్తా ఇంకా నువ్వు బజార్ మాట్లాడితే. ప్రసాద్ నీకు కంపెనీ ఆఫర్ ఇచ్చింది భయ్యా, వాడుకో. ఏం ఆఫర్ ఇచ్చింది? ఆఫర్ ఇలే నాకే, గూటం నింపేకట్లు ఇచ్చినాడు నాకే. నువ్వు ఏం చేయలేవా? మనకి సపోర్ట్ చేస్తావా చెయ్యవా? యా సపోర్ట్? నా బొంగులో సపోర్ట్ అసలు మాట్లాడేది ఎక్కువ నీతో. నీ ఏంది నువ్వు బొంగులో పోసామంతా చెప్పుకుంటా నువ్వు లోపల కూడా. అంకుల్స్ తో మిద్ది పైన మంచం వేసుకొని చందమామని చూసుకుంటా నువ్వు లైఫ్ ని ఎంత బాగా ఎంజాయ్ చేస్తావు. ఏంది లైఫ్ ఎంజాయ్ చేసినావు? పో నాకు వస్తాయి మంచి కూతురుగా. నాకు చందమామని చూస్తూ నువ్వు నూనె పూసుకొని వెన్నెల్లో కూర్చుంటే అంకుల్స్ కి మతిపోదు. ఫస్ట్ ఫోన్ పెట్టాయి లోపల చిల్లర మగ మనం మాట్లాడతావు. మళ్ళీ ఇంకొకసారి ఫోన్ చేస్తా ఉంటే ఏడబడితే నగరాలు ఎట్లా వంచి వచ్చేస్తా నాకు. మరి చిల్లర మగ కావాల్సి అడ్రస్ పెట్టించుకోండి మా వాళ్ళందరూ పిలుచుకొని వస్తారు. నువ్వు వేయింది అనుకో, కనపడినా అనుకో, ఒకసారి ఫోన్ చేస్తా.
చిల్లర మగవాడ సార్ ఫోన్ మాట్లాడగా ఫోన్ పెట్టి ఫస్ట్ ఫోన్ పెట్టి సూర్యనారాయణ అంకుల్ నిక్కర్ వేసుకొని ఫోటోలు పంపించినాడు, అవి నీకు పెట్టమంటావా?